ముంబై రద్దీ సందుల్లో ఒక చిన్న ఇంట్లో ఉండేది గంగు. వయసు కారణంగా తన మొహం మీద ముడతలైతే వచ్చాయి, కాని కళ్లల్లో ఇప్పటికీ సముద్రం వంటి లోతు ఉంది. చిన్నప్పట్నుంచి చదువుకోవాలనే కలలు కనింది, కాని పరిస్థితుల కారణంగా తను చేపలు అమ్మే వ్యక్తిగా మారింది. ఏ తాజా చేపలు రండమ్మా, ఇవాళ చాలా తాజాగా ఉన్నాయి. ఇదిగో గంగు, ఇవాళ నువ్వు ధర చాలా ఎక్కువగా చెబుతున్నావు. నిన్న సగం ధరకే ఇచ్చావు కదా. ఏం చెయ్యాలి బాబాయ్, ధరలు పెరిగిపోయాయి. నేను కూడా బతకాలి కదా, కడుపు నింపుకోవాలి. జీవితం కూడా ఈ ఎండు చేపల్లాగే అయిపోయింది. పలకరించేవారే లేరు. రోజు గడిచిపోయింది. కనీసం సగం సరుకు కూడా అమ్ముడు పోలేదు. గంగు అలసిపోయి తన ఇంటికి తిరిగి వెళ్తుంది. ఒంటరిగా ఉన్న గదిలో చిన్న పొయ్యి మీద పప్పు పెడుతుంది. ఒంటరితనం తన గుండెల్లో భారంగా మారుతుంది. ఎన్నేళ్లు గడిచిపోయాయి. అదే బుట్ట, అదే వాసన, అవే గొడవలు. ఎంతకాలం ఇలా బతకాలి? నా కలనెప్పటికైనా నిజం చేసుకోవాలి. చిన్నప్పట్నుంచి ఆటో నడపాలనే కోరిక నాకుంది. అన్ని వీధులు తిరగాలి అనుకున్నాను. డబ్బు సంపాదించొచ్చు, మగవాళ్లకి నిరూపించొచ్చు నేను కూడా ఎంత డాషింగ్ అని. కానీ జీవితం నాకు అవకాశం ఇవ్వడం లేదు. సర్లే. పాపం గంగు తన రోజువారీ జీవితంతో అలసిపోయింది. తను తన చిన్న కలను నిజం చేసుకోవాలి. దురదృష్టవశాత్తు అది కూడా అలాగే మిగిలిపోయింది. అప్పుడే వీధిలో గందరగోళం మొదలవుతుంది. పక్కనే ఉండే రమేష్ బాబాయ్ తన పాత రిక్షాను అమ్ముతున్నాడని ప్రకటిస్తాడు. గంగు వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్తుంది. ఇదిగో రమేష్ బాబాయ్, రిక్షానెందుకు అమ్ముతున్నావు? ఇప్పుడు నా నడువు నాకు సహకరించట్లేదు గంగు. రిక్షా నడపడం చాలా కష్టంగా ఉంది. అమ్మేద్దాము అని అనుకుంటున్నాను. ఎవరైనా సరే జాగ్రత్తగా చూసుకుంటే ఇది మరో 10 ఏళ్లు నడుస్తుంది. ఎంతకు అమ్ముతున్నారు? కేవలం 50,000కు. సరే బాబాయ్, ఈ అవకాశం మళ్ళీ దక్కదు. నేనీ రిక్షా తీసుకొని తీరతాను. మరుసటి రోజు గంగు రమేష్ బాబాయ్ దగ్గర రిక్షా తీసుకోవడం గురించి మాట్లాడుతుంది. కాని డబ్బులు సరిపోని కారణంగా తను బాబాయ్ని 4 నెలలు సమయం కావాలని అడుగుతుంది. బాబాయ్ దానికి ఒప్పుకుంటారు. ఇక గంగు కష్టం మొదలవుతుంది. ఉదయం చేపలను అమ్మి డబ్బు సంపాదిస్తుంది. రిక్షా కొనడానికి దాచిపెడుతుంది. 3 నెలలు గడిచిపోతాయి. అన్ని నెలల సంఘర్షణ తర్వాత కూడా గంగు అంతవరకు 15,000 మాత్రమే జమ చేయగలిగింది. అసలు నాకు ఎందుకిలా జరుగుతోంది? నేనసలు ఏం తప్పు చేశాను? నేను ఇంత కష్టపడిన తరువాత కూడా 50,000 కూడా జమ చేయలేకపోయాను. రిక్షా కొనాలనే నా కల ఎలా నెరవేరుతుంది? ప్రతిరోజు పనులు, అందరితో గొడవలు, ఇంకా నా కష్టం అంతా వృధా అనిపిస్తోంది. అది చాలక సమయం కూడా తగ్గిపోతూ ఉంది. నేనెప్పటికైనా విజయం సాధించగలుగుతానా? ఎప్పటికీ సాధించలేనేమో. ఇదే నిజం. గంగు కల మళ్లీ ఒకసారి చెదిరిపోయే పరిస్థితికి చేరుకుంది. అప్పుడే ఒకరోజు ఉదయం గంగు చేపలు పట్టడానికి వెళ్ళింది. సముద్రం ఒడ్డున వల వేసే సమయంలో తను గమనిస్తుంది, వలలో చేపలతో పాటుగా గవ్వలు కూడా కొన్ని ఇరుక్కుంటాయి. సరిగ్గా దగ్గరగా చూసేసరికి అందులో తనకి ఏదో మెరుస్తూ కనిపించింది. ఇది భలే! ఇప్పుడు నేను దీన్ని అమ్ముతాను. నమస్కారం సేటుగారు. అరే గంగు, ఏంటి ఇవాళ ఇటువైపు వచ్చావు? అది నాకు డబ్బులు కావాలి. దానికోసం నేనొకటి అమ్మాలనుకుంటున్నాను. సరే, ఏమమ్మాలనుకుంటున్నావో చూపించు. అది ఈ ముత్యం. చాలా కొత్తది, మెరిసిపోతోంది కూడా. నేను దీన్ని అమ్మాలి. అరే, ఇది చాలా అందమైన ముత్యం. నేను దీనికి నీకు 50,000 రూపాయలిస్తాను, సరేనా? నిజమా? 50,000? అవును. సరే సరే, పర్వాలేదు, ఇవ్వండి. అది చమత్కారమే. మొత్తానికి గంగు 50,000 సేకరించింది. అదే రోజు రిక్షాను కొనింది. ఇప్పుడు తన దగ్గర ఒక మెరిసిపోయే కొత్త రిక్షా ఉంది. తనెంతో గర్వంగా అన్ని వీధులు తిరుగుతుంది. చేపలమ్మడానికి బయలుదేరుతుంది. ఆహా, ఇప్పుడు నేను బయలుదేరాను. రిక్షా కొన్న తరువాత గంగు చాలా సంతోషంగా ఉంది. తన కలల బండి ఇప్పుడు రోడ్ల మీద పరిగెడుతోంది. కాని నెమ్మది నెమ్మదిగా తన స్వభావం మారిపోతుంది. ఇంతకు ముందు గంగు కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడేది.
ఇప్పుడు తరచూ గొడవ పడుతుంది. తననుకుంటుంది తన దగ్గర రిక్షా ఉంది కాబట్టి ఎవరి ముందు తల వంచక్కర్లేదు అని. అరే గంగు, రిక్షాని మధ్యలో ఎందుకు ఆపావు? మొత్తం వీధంతా ఆగిపోయింది. దీన్ని కాస్త పక్కకి పెట్టు. ఎందుకు? మీకు వెళ్ళటానికి వేరే ఏ దారి దొరకలేదా? చూడు, ఇది నా రిక్షా. దీన్ని నేను ఎక్కడ కావాలంటే అక్కడ పెడతాను. మధ్యలో మాట్లాడే అర్హత నీకు లేదు. అర్థమైందా? వెళ్ళు, వేరే దారిలో వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత పొగరు మంచిది కాదు గంగు. ఆహాహాహా, నిన్ను నేనేమైనా అడిగానా? లేదు కదా. మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరు. ఆంటీ, నా గాలిపటం దారాన్ని కాస్త తీసిస్తారా? నువ్వెళ్ళిక్కడ్నుంచి. నీలాంటి పిల్లలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. గంగు, ఏంటిదంతా? చిన్నపిల్లలతో అలా మాట్లాడ్డానికి నీకు సిగ్గనిపించటం లేదా? నువ్వు నాకెందుకు చెప్తున్నావు? నీ పిల్లాడికి బుద్ధి లేదా? నా రిక్షాని ముట్టుకోవడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా. గంగు కోపం ఇంకా పొగరు రోజురోజుకి రెట్టింపవుతుంది. వీధిలో వాళ్లందరూ తనని చూసి భయపడతారు. దానితో గంగు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. ఒకరోజు ఎవరితోనో గొడవ పడుతూ గంగు రిక్షా తీసుకుని వీధుల్లో వేగంగా వెళ్తుంది. తన రిక్షా ఎంత వేగంగా వెళ్తుందంటే తనకి యాక్సిడెంట్ అవుతుంది. రిక్షా లోయలో పడిపోతుంది. గంగు దారుణంగా గాయపడింది. ఆ కారణంగా తన కాళ్ళు అవిటివయ్యాయి. చూపును కూడా కోల్పోయింది. ఇప్పుడు తనకి రిక్షా నడపడానికి శక్తి లేదు. చేపలు అమ్మే ఆసరా కూడా లేదు. భగవంతుడా, నేను ఎంత పెద్ద నేరం చేశాను. నా పొగరు నా నుండి అంతా లాగేసుకుంది. నాకు జనాలు తోడులేరు, ఆరోగ్యము, అలాగే కల కూడా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? లేదు, ఇలా ఏడిస్తే లాభం లేదు. నువ్వు బ్రతకాల్సిందే గంగు, బ్రతకాల్సిందే. కాని ఎలా? ఎలాగో నాకు తెలుసు. గంగు దగ్గర ఇప్పటికీ కూడా ఆ 15,000 ఉన్నాయి. ఇంతకుముందు దాచిపెట్టినవి. పూర్తిగా ఓటమిని అంగీకరించడానికి బదులుగా రిక్షాకి మరమ్మత్తు చేయించాలనుకుంది. తనకి బాగా తెలుసు తనే స్వయంగా దానిని నడపలేదని. కాని దానికి కూడా తను ఒక మంచి ఆలోచన చేసింది. తను వెంటనే వీధిలో ఉండే మంగులుని ఇంటికి పిలిచింది. మంగులు, ఇప్పుడు నేను రిక్షా నడపలేను. కాని నువ్వు వయసులో ఉన్నావు. నువ్వు దీన్ని నడపచ్చు. నువ్వు చదువుకోవడానికి నీకు డబ్బులు కావాలని నాకు తెలుసు. కాని నీ పనికిరాని తండ్రి సగం డబ్బు తనకోసమే ఖర్చు చేసుకుంటున్నాడు. అందుకే నువ్వు సగం రోజు ఈ రిక్షాని నడుపు. ఎంతైతే సంపాదిస్తావో అందులో సగం నాకివ్వు. మిగతాది నువ్వు తీసుకో. దానితో నీ పని జరుగుతుంది, నాకు బతకటానికి ఆసరా కూడా దొరుకుతుంది. పిన్ని, నువ్వు చెప్పేది నిజమేనా? ఈ రిక్షాని నేను నడపనా? అరే, ఇది నాకు కల నిజమైనట్టు అనిపిస్తోంది. నేను సిద్ధంగా ఉన్నాను పిన్ని, నేను సిద్ధంగా ఉన్నాను. మొత్తానికి గంగు ఎలాగైతే అనుకున్నాడో అలాగే జరిగింది. ఇప్పుడు మంగ్లు రోజూ రిక్షా నడుపుతాడు. తన సంపాదనలో సగం గంగూకి ఇస్తాడు, మిగతా సగం తనే ఉంచుకుంటాడు. గంగూకి తను బతకడానికి ఆసరా దొరికింది. తను స్వయంగా రిక్షా నడపలేదు, కాని తను తన కలను చావనివ్వలేదు. ఒకానొకసారి పాట్నా నగరంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక పశువు ఉండేది. దాని పేరు భోలు. భోలు మామూలు గేదె కాదు, అది ఒక ప్రత్యేకమైన గేదె. దానిలో మాయాగుణాలు నిండి ఉన్నాయి. అందరూ అంటుండేవారు, భోలు పాలు ఎవరైనా తాగితే మనసులోని కోరికలు తీరతాయని. కాని ఈ విషయం మీద ఎవ్వరికీ కూడా నమ్మకం కలిగేది కాదు. ఇదిగో వింటున్నావా కిషన్? చెప్పురాము. నువ్వు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావని నేను విన్నాను. అవునవును, చేసుకోబోతున్నాను. అమ్మ వెంటబడుతోంది. నానమ్మకి ఒంట్లో బాలేదు కదా, అందుకని ఆవిడంటున్నారు త్వరగా పెళ్లి చేసుకుని ముని మనవడి మొహం చూపించాలట. అంత చిన్న విషయమా? చూడు, ఇది చిన్న విషయం కాదు. ముని మనవడి కోసం పెళ్లి చేసుకోవాలి. ఇక పెళ్లి కోసం అమ్మాయి కూడా దొరకాలి కదా. అయినా సరే, ఇది చాలా చిన్న విషయం. నీ సమస్య పరిష్కారమైనట్టే. ఎలా? ఇలా. ఇదిగో నా భోలు, నువ్వొకే ఒక్కసారి వీడి పాలు తాగు. తర్వాత నీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఏమన్నావు నువ్వు? నేను తన పాలు తాగితే నా కోరికలన్నీ తీరిపోతాయా? నాకు పెళ్ళవుతుందా? అవును. పోరాపో పిచ్చివాడా, గేదె పాలు తాగించి పెళ్లి చేయడానికొచ్చాడు పెద్ద మనిషి. వెళ్ళిక్కడ్నుంచి. ఇలాగే నడుస్తూ ఉంది రాము ఇంకా తన గేదె భోలు కథ. అయినా సరే రాము ఓటమిని అంగీకరించలేదు.
తనకి తెలుసు తన భోలు చమత్కారవంతమైనదని, తన దగ్గర అద్భుతమైన శక్తులున్నాయి. కొన్ని రోజులకి పాట్నాలో ఒక పెద్ద జాతరను ఏర్పాటు చేశారు. అక్కడికి రాము తన చమత్కారవంతమైన భోలుతో వెళ్తాడు. అందరూ తన మాయాశక్తుల గురించి తెలుసుకోవడం కోసం. ఇదిగో బోలు, మనం ఈ పెద్ద జాతరకి వచ్చేశాం. ఇప్పుడు చూడు, ఇవాళ మనం ఏం చేయాలి అంటే అందరికీ నీ అద్భుతమైన శక్తుల గురించి తెలిసిపోవాలి. అప్పుడు నువ్వు మరింత ఫేమస్ అయిపోతావు. పద, ఇక వెళ్దాం. రాము తన భోలుతో పాటు అక్కడ ఉన్న స్టేజ్ దగ్గరికి వెళ్లి నిలబడతాడు. అందరూ అక్కడ రాముని భోలుని ఒకటిగా స్టేజ్ దగ్గర నిలబడ్డం చూసి ఆశ్చర్యపోతారు. కొంతమంది దాని బలాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మరికొంతమంది నల్లగా మెరిసే దేహాన్ని చూసి ముగ్ధులవుతారు. అరేరే సుగుణ, ఒకసారి ఆ గేదెను చూడు, ఎంత అందంగా ఉందో కదా, నల్ల నల్లగా బొద్దు బొద్దుగా. అరే ఏంటి మాయా, నువ్వు కూడాను? అది ఒక గేదె, నీ భర్త కాదు దాని అందాన్ని ఇలా వర్ణించడానికి. పద, మనం ఇంకా షాపింగ్ చెయ్యాలి. భోలు స్టేజ్ మీదకు రాగానే జాతరలో గుసగుసలు మొదలయ్యాయి. అప్పుడే, ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రత్యేకమైన సూచన గ్రామస్తులారా. మీరందరూ చూస్తున్నారు కదా, నాతో పాటు ఉన్నాడు నా భోలు. వీడు అద్భుతమైనవాడు. తనలో మాయాశక్తులున్నాయి. అవి మీ ప్రతి కోరికను నెరవేరుస్తాయి. కాకపోతే దానికి కొన్ని షరతులున్నాయి. మొదటిగా, మీరు దాని పాలు తాగాల్సింటుంది. రెండవది, మీ కోరిక నెరవేరుతుంది. కానీ స్వార్థానికి గురవ్వకూడదు, అర్థమైందా? జనాల మధ్య ఉన్న కిషన్ ఇలా అంటాడు. సరిపోయింది, ఈ రాము ఇక్కడికి వచ్చాడా? ఇదిగో రాము, ఎందుకు నువ్విలా తమాషా చేస్తున్నావు? ఇక నువ్వు మాట్లాడకుండా ఉండు. నువ్వు నా మాట వినలేదు కదా. ఇప్పుడు చూడు, నువ్వెలా బాధపడతావో. నేను మీ అందరితో సవాలు చేస్తున్నాను. ముందుకొచ్చి ఎవరైనా దీన్ని అంగీకరిస్తారా? జనాల్లో ఒక మనిషి ముందుకు వస్తాడు. అతని పేరు మహేష్. నీ సవాలుని నేను స్వీకరిస్తున్నాను. ఈ గేదె పాలు నేను తాగుతాను. భలే మహేష్ బాబు, మీరు మొత్తం గ్లాస్ని ఖాళీ చేసేశారు. ఇక చెప్పు రాము, నీ ఈ అద్భుతమైన భోలు నా కోరికను ఎలా తీరుస్తాడు? ఏం లేదు, ఇప్పుడు నువ్వు అందరి ముందు నీ కోరికేమిటో చెప్పు. సరే, నేను ధనవంతుణ్ణి కావాలనుకుంటున్నాను. చూడు భోలు, నన్ను ధనవంతుణ్ణి చెయ్యి. మహేష్ మాటలు విన్నాక అన్ని వైపులా నిశ్శబ్దం అలముకుంది. అందరి దృష్టి భోలు మీద పడింది. కాని ఏమీ జరగలేదు. అరే ఏంటిది రాము, ఎలాంటి చమత్కారమూ జరగలేదే. అయ్యే ఉంటుంది మహేష్ బాబు, మనకి కనిపించలేదేమో. కాస్త ఓపిక పట్టండి. అప్పుడే మహేష్కి ఫోన్ వస్తుంది. హలో, మాట్లాడుతున్నాను. ఏంటి, నిజంగానా? నిజమా? మీరు చెప్పేది నిజమేనా? మహేష్ ఉన్నట్టుండి గట్టిగా మాట్లాడడం మొదలు పెడతాడు. నేను ధనవంతుణ్ణి అయిపోయాను. నాకిప్పుడే లాటరీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు చెప్పారు, కిందటి వారు నేను ఏదైతే టికెట్ని కొన్నానో దానికి లాటరీ తగిలింది. నేను ధనవంతుణ్ణయ్యాను. నేను. భలే రాము, నీ బోలు నిజంగానే చమత్కారవంతుడు. ధన్యవాదాలు బోలు, ధన్యవాదాలు. ఇది నిజంగానే విచిత్రం. గ్రామస్తుల ముందు ఏదైతే జరిగిందో అది నిజంగానే నమ్మశక్యం కానిది. కొన్ని క్షణాల్లోనే రాము ఇంకా భోలు ముందు అందరూ పెద్ద లైన్ కడతారు. ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి భోలు పాలు తాగి తమ కోరికలన్నిటినీ తీర్చుకుంటుంటారు. రాము, ఇదిగో రాము. అరే కిషన్, నువ్విక్కడా? అవును రాము, నువ్వు నిజంగా అద్భుతం చేశావు. నీ బోలు పాలని తాగి నాకు పెళ్లి కూడా జరిగింది. ఇక త్వరలోనే మా ఇంటికి కొత్త అతిథి కూడా రాబోతున్నాడు. అరే వా కిషన్, నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావే. అరే నేను కాదు, ఇదంతా నీ బోలు పాలు తాగిన మహిమ. ఇదిగో, నోరు తీపి చేసుకో, స్వీట్ తీసుకో. అరే ధన్యవాదాలు కిషన్, ధన్యవాదాలు. నెమ్మది నెమ్మదిగా రాము ఇంకా భోలుల జంట మొత్తం గ్రామమంతా ప్రసిద్ధి చెందింది. రాము భోలుతో పాటు మధ్యాహ్నం వరకు పొలం పనులు చూసుకుని సాయంత్రం అందరి కోరికలు తీరుస్తుంటాడు. అందరూ అంటారు, భోలు పాలు తాగితే చమత్కారం జరుగుతుందని. కాని ఒకరోజు ఈ విషయం ఊరి సర్పంచ్ గారి చెవిన పడుతుంది. ఆయన ఆ రోజు సాయంత్రమే రాము ఇంటికి వెళ్లి తన నుండి భోలుని కొనాలని అనుకుంటాడు. రాము, నేను నీ ఈ బోలుని కొనాలనుకుంటున్నాను. ఏంటి, మీరు బోలుని కొనాలనుకుంటున్నారా? కాని సర్పంచ్ గారు, ఈ బోలు మన గ్రామానికొచ్చిన వరం. నేను మా నాన్నగారికి మాటిచ్చాను, నేను బోలు ద్వారా అందరికీ సాయం చేస్తానని. చూడు రాము, ఇవన్నీ పాత విషయాలు. అందరి కోరికలు ఉచితంగా నెరవేర్చి నీకు ఏం దక్కుతుంది?
దానికి బదులు నేను నీకు 50 కోట్లు ఇస్తాను. అవి తీసుకుని నీ జీవితాన్ని సఫలం చేసుకో. ఏంటి 50 కోట్లా? ఆలోచించుకో. అంత డబ్బుని నువ్వు జీవితంలో మళ్ళీ చూడలేవు. సర్పంచ్ అన్న మాటలు విని రాముకి మతిపోతుంది. కాస్త కంగారు పడి స్వార్థానికి గురవుతాడు. ఇక చివరికి తను భోలుని సర్పంచ్కి అమ్మేస్తాడు. ఏ పొలంలో నిన్నటి వరకు రాము కష్టపడేవాడో ఆ రాము ఇప్పుడు కొన్ని క్షణాల్లోనే ధనవంతుడయ్యాడు. భవనం వచ్చింది, పనివాళ్లొచ్చారు, బట్టలు మారాయి. కాని తన మనసులో ఒక విచిత్రమైన ఖాళీ ఏర్పడింది. తను సంతోషంగా లేడు. ప్రతి రాత్రి తనకి భోలు జ్ఞాపకాలు వస్తున్నాయి. తను చింతిస్తున్నాడు, తప్పించిపోయాడు. ఒకరోజు ఉదయం రాము తన పెద్ద ఇంటి నుంచి బయటికొచ్చినప్పుడు తను చూశాడు, భోలు సరిగ్గా తన ఇంటి ముందు నిలబడి ఉంది. అరే భోలు, నువ్విక్కడా? రాము, ఏంటిది? నీ భోలుకి నా దగ్గర ఉండే అర్హత ఏమాత్రమూ లేదు. ఇది నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు, భోజనం చేయడం లేదు, పొలం దున్నడం లేదు. ప్రతి క్షణం నీ ఇంటి వైపే చూస్తూ ఉంటోంది. నేనింకా భరించలేను. నువ్వు నీ భోలుని తీసుకో, నాకు నా డబ్బు తిరిగిచ్చేయ్. దీన్నుంచి నాకు విముక్తి కలిగించు. సర్పంచ్ మాటలు విన్నాక రాము ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తను తన కలలను, భవనాన్ని, డబ్బులని అన్నిటినీ వదిలేశాడు. 50 కోట్ల రూపాయలు సర్పంచ్కి తిరిగి ఇచ్చి తన ప్రియమైన భోలుని వెనక్కి తీసుకున్నాడు. రాము నవ్వుతాడు. భోలు ప్రేమగా తన వైపు చూసింది. ఆ విధంగా మళ్లీ ఊరి వీధుల్లో రాము ఇంకా భోలుల జంట తిరిగొచ్చింది. అక్కడి నుంచి వాళ్ల నిజమైన సుఖం మొదలయ్యింది.